ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. ఎక్కువగా చాలా మంది కూడా చెప్తూ ఉంటారు విజువలైజేషన్ ద్వారా మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది అని. కానీ మనం ఏది అనుకున్నా కూడా దాన్ని ఫస్ట్ విజువలైజ్ చేసుకోవాలి. అది ఇల్లు మనం కొనుక్కోవాలి అనుకున్నా కావచ్చు, లేదంటే ఒక మంచి జాబ్ కావాలి అన్నా కూడా అది మనం విజువలైజ్ చేసుకోవాలి. అది ఎలా ఉంటుంది, ఏ కలర్లో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటారు కదా మేడం. ఇంకా ఈజీగా విజువలైజేషన్ ద్వారా మనం అనుకున్న కోరిక రీచ్ అవ్వాలి అంటే ఎలా మేడం? విజువలైజేషన్ చేసేటప్పుడు మనకు ఫీలింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎంత మీరు ఫీల్ అవుతారో, ఎంత ఎమోషన్ అవుతారో దాని మీద, అంత తొందరగా అది రీచ్ అయిపోతుంది. సో నేను అంటే విజువలైజేషన్ కామన్గా నేను చేస్తూ ఉంటాను, కానీ మొన్న ఒక చిన్న టెక్నిక్ ఫాలో అయ్యాను. వెదర్ ఇట్ విల్ బి పాసిబుల్ ఆర్ నాట్ అనేది నేను నా పర్సనల్గా చేసుకున్నాను అనమాట. సో ఏం చేశానంటే ఐ టుక్ ఏ పేపర్, ఒక వైట్ పేపర్ తీసుకున్నాను. వైట్ పేపర్ తీసుకుని నా సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నేను చక్కగా రాసేసుకున్నాను. నా సంకల్పం నేను పెట్టుకున్నాను, నేను ఏం రీచ్ అవ్వాలనుకున్నాను, నేను దాన్ని చక్కగా నీట్గా పెన్తో ఎక్కడ ఎఫర్మేషన్ రాసే విషయంలో ఇందాక మీకు చెప్పినట్టుగా డౌట్ లేదు. ఓకే, ఎఫర్మేషన్ రాయడంలో నాకు భయం లేదు, నెగటివ్ థాట్స్ లేవు. ఐ హ్యావ్ ద ఫుల్ ఎనర్జీ టు రీచ్ దట్ అండ్ ఐ హ్యాడ్ రిటర్న్ విత్ ప్యూర్ హార్ట్, హోల్ హార్టెడ్గా రాసుకున్నాను. అలాగే నేను చదివేటప్పుడు చక్కటి వాక్శుద్ధితో చదివాను. అంటే నా పంచభూతాల యొక్క శక్తిని నేను ఉపయోగించుకున్నాను. ఓకే, విజువలైజేషన్లో నేను ఈ ఎఫర్మేషన్ రాయడానికి పంచభూతాల యొక్క శక్తి, మూలాధారంలో ఉన్నటువంటి భూతత్వాన్ని, జలతత్వాన్ని, అగ్నితత్వాన్ని, వాయుతత్వం, ఆకాశతత్వం అయినటువంటి 5 చక్రాస్ యొక్క ఎనర్జీని నేను ఉపయోగించుకున్నాను. ఇది రాసిన తర్వాత ఐ హ్యాడ్ యూజ్డ్ ఓన్లీ దిస్ ఫింగర్, రైట్ హ్యాండ్ యొక్క ఈ ఫింగర్. హ్యాండ్స్ ఎందుకు చెప్తున్నానంటే హ్యాండ్స్ కనెక్టెడ్ టు ద హార్ట్ చక్ర. ఓకే, సో ప్రతి అక్షరాన్ని కూడా టచ్ చేస్తూ ప్రతి పదాన్ని మనసులో హ్యాపీగా దాన్ని ఫీల్ అవుతూ నేను ఏం రాసుకున్నానో దానిని నేను 3 times రిపీటెడ్గా చదివాను. ఓకే, దెన్ రిపీటెడ్గా నేను చదివినప్పుడు ఏంటంటే నా ఫుల్ మైండ్లో కానీ మనసులో కానీ దాని మీద ఉంటుంది. అండ్ మై స్కిన్ టచెస్ దీస్ ఎఫర్మేషన్స్. సో దెన్ ఐ కెప్ట్ దిస్ పేపర్ ఎలా, అండ్ ఈ హ్యాండ్ని నేను హార్ట్ చక్రం మీద పెట్టుకొని, దెన్ ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని అదే ఎఫర్మేషన్ని 11 times నేను మళ్ళీ రిపీట్ చేసుకుని ఎలా అయితే చదివానో అక్షరం అక్షరం, పదం పదము ఫీల్ అవుతూ, సో నేను అన్నప్పుడు నేను, ఎస్ నేను, సో దీనిని పొందినందుకు, దేనిని పొందాను, నేను ఏమైతే అనుకున్నానో దానిని నేను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. నేను ఆ 11 times మళ్ళీ నేను చదివినప్పుడు ఎప్పుడైతే అది నా దగ్గరకు ఉంది, నేను అని నేను ఎప్పుడైతే చెప్పుకున్నానో ఆ ఎమోషన్ని నేను ఫీల్ అవ్వగలిగాను. సో అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా మన మైండ్, హార్ట్, సోల్ అంతా కూడా ఆ ఎఫర్మేషన్తో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు విజువలైజేషన్ చేయండి, చాలా ఎక్సలెంట్గా వస్తుంది. రిజల్ట్ కూడా వితిన్ 48 hours వీ రీచ్ దట్. చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. సో నేను ప్రాక్టికల్గా చేశాను, 3-4 times చేశాను. 3-4 times చేసినప్పుడు కూడా ఐ గాట్ ద రిజల్ట్ వితిన్ 48 hours. సో నేను ఏదైతే అనుకున్నానో, ఏదైతే ఎఫర్మేషన్ నేను హోల్ హార్టెడ్గా చెప్పానో, ఇందాక మీకు చెప్పినట్టుగా ఎఫర్మేషన్ రాసేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద ఫోకస్ ఉండాలి మనకి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, సో దాంట్లో మళ్ళీ ఎక్కడ కూడా మనం తడుముకునేటువంటి అవసరమే లేదు. సో అలాంటి ఎఫర్మేషన్ని ఫ్రేమ్ చేసుకోండి. ఓకే, సో అలాంటి ఎఫర్మేషన్ ఫ్రేమ్ చేసుకుని మీరు చేయండి. 11 days చేయండి. అంటే కంటిన్యూస్గా 11 days చేయండి, వస్తుంది రిజల్ట్. పక్కాగా వస్తుంది. మీరు 11 days చేయండి, వితిన్ అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీ వస్తుంది. అంటే మీరు ఒకవేళ వితిన్ 11 days లోపల కూడా రావచ్చు. అది మీరు చేసేటటువంటి మీ ఎమోషన్ మీద ఆధారపడి ఉంటుంది, మీ ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైతే దానిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొందాలి అనేటటువంటి క్యూరియాసిటీ కూడా ఉండాలి మీలోని, మీ బిలీవ్ సిస్టమ్ కూడా ఉండాలి. ఎస్, నేను ఖచ్చితంగా దీనిని నేను పొందుతాను, నేను పొందేశాను, ఆల్రెడీ ఇట్ వాజ్ దేర్ విత్ మీ అని మీరు అనుకున్నప్పుడు అది మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పాను కదా ఇందా క్లాస్ అనౌన్స్ చేశాను, ఆ క్లాస్లో కూడా నేను దీన్ని ప్రాక్టికల్గా చేపిస్తాను. కంపల్సరీ ప్రాక్టికల్గా నేను దీనిని చేయిస్తాను అనమాట. ఆ ఎఫర్మేషన్ రాసుకోవడంలోనే మీ యొక్క ఎనర్జీ ఉంటుంది. ఓకే,
ఎఫర్మేషన్ మీరు ఎలా ఫ్రేమ్ చేసుకుంటారో, దానిని మీరు ఎలా చదువుతారో, మీరు చదివినప్పుడు మీ ఎమోషన్ ఎలా ఉంటుంది. జనరల్గా ప్రతి ఒక్కరు ఎఫర్మేషన్ చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ. మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ థాట్ ప్రాసెస్, మీ బిలీవ్ సిస్టమ్స్ మీదనే ఎంటైర్ లా ఆఫ్ అట్రాక్షన్ డిపెండ్ అయిపోయి ఉంటుంది. 4 పిల్లర్స్ అన్నమాట ఇవి. FBTAవి 4 కూడా 4 పిల్లర్స్. మీరు లా ఆఫ్ అట్రాక్షన్లోకి రావాలి అని అంటే ఫస్ట్ మీ ఫీలింగ్స్ మీరు పూర్తిగా తెలుసుకొని ఉండాలి. మీ యాక్షన్స్ ఎలా ఉండాలి, మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మీ బిలీవ్ సిస్టమ్, మీ థాట్ ప్రాసెస్ మీదనే ప్రతీది ఆధారపడి ఉంటుంది. నాకు వస్తుంది, వచ్చింది, ఖచ్చితంగా వచ్చేసింది, నేను రీచ్ అయిపోయాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో దానికి మీ యొక్క ప్రయత్నం ఏంటి, మీ ప్రయత్నం ఏంటి, ఇక్కడ మనం ఏం పెద్ద కష్టపడటం లేదు. కేవలం ఏంటంటే మీలో కొంత మార్పు, మీరు వెళ్ళేటటువంటి ఆ ధోరణిలోనే కొంత మార్పు అనేది కావాలి. ఆ మార్పు ఎప్పుడైతే మీరు చేసుకుంటారో ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు చేస్తారు. నేను ఇలాగే ఉంటానండి, అది రాదు. మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవ్వాలంటే అది ఐరన్ అయి ఉండాలి లేదా స్టీల్ అయి ఉండాలి. పేపర్ అతుక్కోదు, ప్లాస్టిక్ అతుక్కోదు. సో నేను దీనినే అతికిస్తానంటే కుదరదు అది. సో కాబట్టి నువ్వు ఖచ్చితంగా మార్పు అనేది తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇది నీకు కనెక్ట్ అవుతుంది. సో ఈ టెక్నిక్ మాత్రం 100% వర్కౌట్ అవుతుంది సిరి. నేను చేశాను, అందుకే మీకు కూడా చెప్తున్నాను అనమాట. విజువలైజేషన్ కామన్గా హాఫ్ అన్ అవర్ మనం చేసుకున్నప్పుడు వస్తుంది. బట్ ఇంకా బాగా రావాలంటే, ఎఫెక్టివ్గా రావాలంటే ఇది చేయండి. ఎస్పెషల్లీ ఇది చేసేటప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోండి. ఓకే. అండ్ పర్టికులర్ స్పేస్, టైం అంటూ ఉంటుందా మేడం? స్పేస్ మీరు మెడిటేషన్ చేసే వాళ్ళైతే మెడిటేషన్ చేసే ప్లేస్లో కూర్చొని చేయండి, బ్రహ్మముహూర్తంలో అయినా చేయండి, లేదా పడుకునే ముందైనా చేయండి. గ్రీన్ కలర్ డ్రెస్ అయితే వేసుకోండి. గ్రీన్ కలర్ వేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా జరుగుతుంది అనమాట. అలాగే అట్లీస్ట్ పోనీ గ్రీన్ కలర్ డ్రెస్ లేకపోతే అట్లీస్ట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, ఎనీథింగ్ గ్రీన్ కలర్ అనేది మీ బాడీకి టచ్ అయ్యే విధంగా చూసుకోండి. అప్పుడు ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. గ్రీన్ రిలేటెడ్ టు హార్ట్ చక్ర. ఎలా మేడం, ఎలా అప్రోచ్ అవ్వాలి, క్లాసెస్లో అటెండ్ అవ్వాలి? సో క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్, నేను 2 నెంబర్స్ ఇచ్చానండి. ఆ 2 నెంబర్స్లో ఎవరిని కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.